వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ఇటీవల యుఎస్ ఓపెన్ BWF సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో రన్నరప్గా నిలిచిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీకాంత్ను అభినందిస్తూ భవిష్యత్ అంతర్జాతీయ టోర్నమెంట్లలో మరిన్ని విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా పామరులో రాజకీయ వివాదం మరింత ముదిరింది. సోషల్ మీడియాలో తనపై అవమానకర పోస్టులు పెట్టించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పామరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో పాటు పలువురు టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక గ్రీవెన్స్ పట్టుకుని మాజీ శాసనసభ్యుడిగా ఒక గ్రీవెన్స్ పట్టుకుని వస్తే ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో కూడా రావద్దనే పరిస్థితులు ఇక్కడ ఏర్పడింది. అంటే ఇది మామూలుగా ఏ పార్టీకి ఆ పార్టీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారో, మరి పామర్ పోలీస్ స్టేషను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్గా భావిస్తూ ఉన్నారో, ఎవరు వస్తే ఎలా తెలిపండి గెట్అవుట్ అంటే ఆయన మాట్లాడే మాటలు మరి ఏ విధంగా ఉన్నాయో, మరి లేకపోతే ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయో మరి ఏంటో నాకే అర్థం కావట్లేదు. పామర్ ఎస్ఐ గారు ఈ మీద అంతకుముందు కూడా ఇక్కడ పనిచేశారు. మేము చాలా అంతకుముందు కూడా బాగా పనిచేసే ఆఫీసర్ అని మేము భావించాం. మరి పామరు రాగానే ఏం జరుగుద్దో, ఈ పామరు పోలీస్ స్టేషన్కి రాగానే ఏం జరుగుద్దో మాకు తెలియదు. కానీ ఆయన ఎవరు రావడానికి వీల్లేదు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం అని పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చట్టాన్ని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. మరి ఆ ఎస్ఐ గారు ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారో నాకే అర్థం కావట్లేదు. ఆయన కక్ష కట్టి మరి మా సోషల్ మీడియా కార్యకర్త మీద ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా మాకు ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఏం చేస్తూ ఉన్నారు అని అడిగినా కానీ మాకు వాళ్ళు ఇచ్చే పరిస్థితులు కనపట్లేదు. ఈ పామర్ పోలీస్ స్టేషన్ అంటే ఏ విధంగా అయిపోయిందంటే ఒక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అనికి అనుబంధ సంస్థగా ఇక్కడ తయారైందేమోనని నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా మేము కూడా ఈరోజు నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. మన ఎస్ఐ గారు మమ్మల్ని లోనకి రావద్దంటే మేము తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? సిఐ గారికి ఇవ్వాలి. సిఐ గారికి అంటే ఒక మాజీ ఎమ్మెల్యేకే లేదు, ఇక్కడ వందలాది మంది ప్రజలు పడిగాపులు కాస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎవరికైతే ఆర్థిక బలం ఉందో వాళ్ళే ఈ పోలీస్ స్టేషన్లో రాగలరు అనేది మాకు అర్థమవుతా ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా. అదేవిధంగా నేను ఈరోజు స్వయంగా మరి నాకు ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను వెళ్తేనే ఆయన ప్రెస్ వారిని రావద్దంటాడు, ఇంకొకరిని రావద్దంటాడు. అంటే ఏంటి రాజ్యమే, ఏ అటవిక రాజ్యం వెళ్తూ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరికి అందరికీ మనోభావాలు ఉంటాయి, అందరికీ మా మనోభావాలు మాకు ఉంటాయి. మేము తప్పకుండా కూడా నెక్స్ట్ ఫోరంని ఆశ్రయిస్తాం. నేను నిజంగా కూడా హ్యూమన్ రైట్స్కి వెళ్తాను. హ్యూమన్ రైట్స్కి పోయినసారి ఎందుకులే అని దాని గొడవలోగా పోలేదు. తప్పకుండా అంటే ఒక చిన్న చితక వాళ్ళనే ఈ పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి లేదు. పేదవాడికి న్యాయం అసలు జరిగే పరిస్థితి లేదు. ఈ విధంగా ఈ పామర్ పోలీస్ స్టేషన్ ఒక ఆర్థిక లావాదేవీలకు కేంద్రంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు సిఐ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాను. స్వయంగా నేనే ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఈ కంప్లైంట్ ఏంటంటే కుమార్ రాజా అనే వ్యక్తి ఈ పామర్ నియోజకవర్గం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ అన్నీ కూడా అరాచకాలు, అకృత్యాలు అన్నీ కూడా నిలయం ఈ పామర్ నియోజకవర్గం అయిపోయింది. అంటే ఇతనికి ఏంటంటే ఏదన్నా ఒకరోజు ఇతను నువ్వు ఇసుక దోసుకుంటున్నావు అన్నావు అనుకోండి, ఇసుక దోసుకున్నావు అంటే వెంటనే ఒక కంప్లైంట్ పెడతాడు. లేకపోతే నన్ను చెప్పు తీసుకుతంతా తోలు తీస్తా, అరే నా కొడక ఈయన నేర్చుకున్నది నువ్వు చదువుకుని అని చెప్పి మాట్లాడతాను. నువ్వు మట్టితో తవ్వుతున్నావు అని చెప్పి మాట్లాడామనుకో, మట్టి గురజాడ రెండు తాడి చెట్లు లోత మట్టం వేసుకున్నావు, నువ్వు ఒక 2 కోట్లు సంపాదించావు అని చెప్పి అన్నావు అనుకోండి, ఏయ్ నువ్వు అట్లా కైలే అనిల్ నువ్వు ఆ రోజున అట్లా చేయలేదా, ఓయ్ కైలే అనిల్ నువ్వు ఈ రోజు ఇట్లా చేయలేదా, ఓ కైలే అనిల్ అని ఒక బొమ్మ వేస్తాడు. ఒక బొమ్మ వేసి ఈ బొమ్మని ఇదిగోండి ఒకే పోస్టర్కే భయపడిన కైలే అనిల్ నా ఫ్యామిలీ జోలికి వస్తే తోలు తీస్తా చూడండి. ఇది పెట్టించే పోస్టులు
జగన్కి గుండుపోటు వచ్చేలా చేసావు కదా కైలే, ఈ గుండుపోటు వచ్చే ప్రజలు తీసుకొస్తారు తప్పకుండా. ఇక్కడ చూడండి, జగన్కి గుండుపోటు వచ్చేటట్టు చేశాడట కైలు. ఇసుక దోపిడీ డబల్ మర్డర్ కేసులో అధికారులు జైలు పాలు చేసిన చరిత్ర ఉందట. డబల్ మర్డర్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే సహకరించారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించేటట్టు చేశారు. అంతే తప్ప నీలాగా ఇప్పటి వరకు జరిగిన ఒక మర్డర్ కేసు, ఒక ముసలమ్మ మర్డర్ కేసుని ఇంతవరకు దాన్ని ట్రేస్ అవుట్ అవడానికి కనీసం నువ్వు సహకరించిన పరిస్థితులు కూడా లేవు. చూడండి, కళ్ళబొల్లి కుట్రలకి కట్టి పెట్టండి, వాస్తవాలకు ప్రజలకు తెలుసు. ఇవ్వండి ఒక పెద్ద ఫోటో. ఇదిగోండి, పార్టీలు చూడట్లేదంట, ప్రజలకు కష్టం చూసా. వైసీపీ వాళ్ళకి కూడా సీఎంఆర్ఎఫ్ చక్కెర ఇచ్చాడంట. ఊసరవెల్లి కైలే అనిలంట. ఇతనికన్నా ఊసరవెల్లి అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారా? పొద్దున్నే ఒక రంగు మారుతాడు, సాయంత్రం ఒక రంగు మారుతాడు. నీకు ఇసుక పట్టుకెళ్తాడు కోపం వచ్చేస్తుంది. అసలు నువ్వు ఇసుక అయిపోతుందని కోపం వచ్చేస్తుంది. అమ్మో సాయంత్రం నా కలెక్షన్ ఎక్కడ అయిపోద్దా అని. ఈ జిల్లాలో మొత్తం అరకోటి ఎమ్మెల్యేగా పేరు పడిపోయిన ఈ ఎమ్మెల్యే అమ్మో అరకోటి నా అరకోటిలో ఎక్కడ ఇబ్బంది వచ్చేస్తుంది అని మనం ఇసుక అనగానే బుస్సులు ఆడిపోతాడు అనమాట. పేకాట అనగానే బుస్సు పోలీసులు ఆడిపోతారు, ఈయన ఆడిపోతాడు, బుస్సులు ఆడిపోతారు పేకాట అనగానే. పేకాటలో ఏదో పాపం మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత పేకాటలో కొంచెం కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు వైన్ షాపులు పూర్తిగా ఎక్కడికక్కడే వైన్ షాపులకు బెల్ట్ షాపులు అనుసంధానంగా ప్రతి ఊరికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. అలాగే ప్రతి వైన్ షాప్కి వీళ్ళకి ఓటా ఇవ్వాలి. ఇవన్నీ మన పేరు చెప్పంగానే బుస్సుని కోపం వచ్చేస్తుంది. దౌర్జన్యం చేస్తారు, రౌడీజం చేస్తారు. లేకపోతే ఏదో ఇతను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో ఎవర్రా బాబు దీనిలో ఇబ్బందులు పడ్డారంటే ఎవరు ఇబ్బందులు పడ్డారు? గొల్వేపల్లిలో ఎస్సీ గూడెంలో ఒక ఆయన ఇబ్బంది పడ్డాడు, పట్టుకుని చితకొట్టేశారు ఇక్కడ. తర్వాత మన సుప్రియాని తీసుకొచ్చి కొట్టి ఆ అమ్మాయికి 307 కేసు పెట్టి 10 రోజులు రిమైండ్ పంపించారు, ఎస్సీ దళిత మహిళలు. అట్లాగే ఇక్కడ పృథ్వీ అని ఉన్నాడు. ఈ పృథ్వీ అనే కుర్రాడు ఇతను ఏదో చిన్న పేద దళితుడు. ఇతను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉంటే పార్టీ పేరు చెప్పి ఇతనికి 2 కేసులు అంటగట్టి రౌడీ షీట్ తెరిచారు. రౌడీ షీట్ తెరిచి ఎందుకు తెరిచారు మీరు అంటే మేము వెరిఫై చూస్తాం అని చెప్తున్నారు సిఏ గారు. అట్లాగే పెద్ద ఇంటి ఇళ్లల్లో పేకాట్లాడి ఆర్గనైజ్ చేసే వాళ్ళ మీద ఏం శిక్షలు తీస్తున్నారంటే వాళ్ళకి సిఏ గారికి పంపుతుంది. అట్లాగే వాళ్ళు చేసే పనులైతే తెలుగుదేశం వాళ్ళు చేసే పనులైతే వాళ్ళకి ఏ కోపం రాదు, ఏ ఇబ్బంది రాదు. కానీ మా వాళ్ళు ఏదైనా చిన్న కేసులు పెడితే ఈ కుర్రోడు ఏంటంటే రౌడీ షీట్ పెడితే వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇతనికి కూడా పిల్లలు ఉండరా అంటే ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఈ పేద ఎస్సీని చెప్పి ఇతని మీద రౌడీ షీట్ తెరచడం, ఆ సుప్రియ మీద 307 కట్టడం అంటే ఎవరో ఆ ఊర్లోనంటే ఒక సత్యనారాయణ ఒక అతను ఉన్నాడంట, ఆ విజయవాడ అంతా దోచేశాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఆ సత్యనారాయణ చెప్పాడంట ఈ ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఇతని మీద రౌడీ షీట్ కట్టారు. కానీ చట్టం న్యాయం ఉంటాయి, తప్పకుండా మేము ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు కూడా టైం వచ్చినప్పుడు సత్యనారాయణ మీద కూడా రౌడీ షీట్ కట్టేసే పరిస్థితులు వస్తాయేమో, ఆ దేవుడు వెంటనే చూపిస్తాడు కదా. కంగారు పడితే ఏది కర్మ వెంటనే రిటర్న్స్ వస్తుంది. మరి నువ్వు దౌర్జన్యం చేయడం, ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరిని పిలిచి నా మాట వినకపోతే అట్ట చేస్తానంటాం, ఇట్ట చేస్తానంటాం, దౌర్జన్యం చేస్తాం, అది కర్మ వెంటనే రిటర్న్స్ వస్తాయి. ఇవాళ పృథ్వీ మీద రౌడీ షీట్ కట్టారేమో, రేపొద్దున సత్యనారాయణ మీద రౌడీ షీట్ కడతారేమో. అవన్నీ కూడా తప్పకుండా కూడా ప్రజలకి గుర్తుంటాయి. అదేవిధంగా ఈ పోలీసు వారికి కూడా గుర్తుంటాయి. ఈ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్ప ఎవరు వచ్చే అవకాశం లేదు. మీ మీడియా వాళ్ళకైతే అసలు అవకాశం లేదేమో. గెట్అవుట్ అంటున్నారు మిమ్మల్ని. మీ ఎందుకంటే మరి నాకు అర్థం కావట్లేదు. మరి మీ పవర్ మీడియా అంటే ఏదో ఏమంటారండి, ఫోర్త్ ఎస్టేట్ని నిలబండి, మీ ఇష్టం నిలబండి అంటున్నారు ఆ ఎస్ఐ గారు. సరే ఇవన్నీ కూడా చూస్తాం తప్పకుండా. మరి ఆ ఎస్ఐ గారికి ఆయన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటో కూడా మేము కూడా చూస్తాం. దయచేసి మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఈయన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ మీద మరి ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టి ఇస్తారో మేము అడుగుతాం. అదేవిధంగా మా కార్యకర్త మీద కూడా ఎందుకు కట్టారో కూడా అడుగుతాం. ఈ సంస్కృతి ఏంటో ఒకసారి
ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇతను అక్రమ దోపిడీ. మీకు ఒకటే ఫైనల్గా చెప్తున్నా, వీటిలన్నిటికీ కూడా సమస్య ఏంటంటే వీటిలన్నిటికీ సమస్య ఏంటంటే ఇవన్నీ పోస్టర్లు ఎందుకు వస్తున్నాయంటే వీటిలన్నిటికీ సమస్య ఒకటే, ఇసుక అనగానే కోపం వచ్చేస్తుంది. ఇసుక అనగానే ఈరోజు రాత్రి ఇసుక ఆగిపోద్దేమో, నా అరకోటికి ఏమైనా గండి పడద్దేమో అని కోపం. ఈ మందు షాపులు అనగానే కోపం వచ్చేస్తుంది. ఎందుకు బెల్ట్ షాపులు ఆగిపోతాయేమో అని కోపం వచ్చేస్తుంది. రేషన్ బియ్యం అనగానే కోపం వచ్చేస్తుంది. రేషన్ బియ్యం అంటే మన ఆదాయం దెబ్బతింటుందేమో అని కోపం వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏదైనా నువ్వు తప్పు చేస్తున్నావు, చిన్న చిన్న ఉద్యోగాల్లో డబ్బులు కోపం వచ్చేస్తావు. అంటే నీకు ఎక్కడ సమస్య వస్తుందంటే నీ అవినీతిని ఎత్తిన రోజున, నీ అవినీతిని ఎత్తి చూపిన రోజున ఎవరో ఒకరి మీద కేసు పడుద్ది. లేదంటే కైలే అనిల్ కుమార్ని చెప్పు తీసి కొడతాడు, లేకపోతే తోలు తీసేస్తాడు, ఏంట్రా నా కొడక అంటాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడతాడు, నేను అది చేసేస్తానంటాడు, లేకపోతే నేను ఇది చేసేస్తానంటాడు. నేను చేసేది నన్ను నీలాంటి వాళ్ళు చాలామంది చూసా. నువ్వు చెప్పు తీసి కొడితే జనాలు చెప్పు తీసి కొడతాడు. నువ్వు ఏదో అనుకుంటున్నావు. నువ్వు ఒక చోట ఏమో ఒకళ్ళ కలెక్షన్, ఒకళ్ళ చోట ఏమో ఒకళ్ళ కలెక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఒక్కొక్క మట్టిలో కూడా ఇంత డబ్బులు సంపాదించారని ఎమ్మెల్యే ఇతనే చూసాం, రేషన్ బియ్యంలో సంపాదిస్తారని ఎమ్మెల్యేని ఇతనే చూసాం. కానీ విచిత్రంగా మాత్రం పోలీస్ స్టేషన్ చూసేవాళ్ళు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి కూడా మనం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీ నేత చిదంబరెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. తనకు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ చిదంబరెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆషాఢ మాసం సందర్భంగా ఘనంగా నిర్వహించిన బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని ఐపోలవరం మండలం పసుపులం గ్రామంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ అవగాహన సదస్సుకు అమలాపురం డీఎస్పీ టీవీకే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కాన్సెప్ట్ మనందరం అర్థం చేసుకుని మీ ఊరిలో సరే మొత్తం బయట ప్రపంచాన్ని పక్కన పెట్టండి, మనం అయ్యా మీరు సిగరెట్ మానండి అని చెప్పి నేను సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, ఏంటి ఉపయోగం? నేను సిగరెట్ తాగుతూ అందరినీ సిగరెట్ మానండి అన్నాను అనుకోండి, ఏదో ఉపయోగం లేదు. ముందు నేను సిగరెట్ మానేసి మిగతా చెప్పాలి అంటే మీరు సిగరెట్ మానేయండి అని. అందుకని బిఫోర్ దట్ ఈ గ్రామంలో ఇంకొక విషయం చెప్తాను. పెద్దలు ఉన్నారు ఇక్కడ, ఈ కమ్యూనిటీ ఎస్పెషల్లీ ఈ అంబేద్కర్ గారి ఈ హాలు ఇది ఒక ఎడ్యుకేషన్ హాల్ కావాలి. ఇక్కడ ఒక సందేశం కావాలి, ఒక అవేర్నెస్ కావాలి. ఇక్కడ మూర్ఖ నమ్మకాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానాలు వెచ్చెందుకునే సంబంధించిన ప్రదేశం కాదు ఇది. ఇక్కడ సైన్స్ ఉండాలి, చక్కటి నాలెడ్జ్, విద్య గడపాలి, విద్య అందించే సెంటర్ కావాలి ఇది. ఇక్కడ నేను చెప్పొచ్చే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ గ్రామంలో ఇక్కడ మీకు సంఘం మీద, మీ చుట్టూ ఉన్న ప్రజల మీద పట్టు ఉంది. మీకు సంఘాలు ఉన్నాయి, మిమ్మల్ని దాటిపోయే వ్యక్తులు ఉండరు. మీరు ఒక ఆంక్ష విధిస్తే దాన్ని ఆచరణలో పెట్టే మనుషులు ఉన్నారు ఇక్కడ. అన్ని చోట్ల ఇలా లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా చోట్ల చాలా చోట్ల పోవాయి అంటారు, ఎంత పెద్దవాడు చెప్పినా పోవాయి అంటారు. ఇప్పుడు పోయింది, పిల్లలు గౌరవించే పరిస్థితి పోయింది పెద్దవాళ్ళని. ఏమన్నా కాస్త కూస్తో భయము, గౌరవము ఏమైనా ఉందంటే కాస్త మీ ఏరియాలోనే ఉంది. నిజం చెప్తున్నాను నేను. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని, సమాజాన్ని, కుల పెద్దలు, ప్రజలు ఒక కలిసికట్టుగా మీ పిల్లల్ని కాపాడుకుని, మీ పిల్లల్ని కాపాడడం ద్వారా మీ కుటుంబాలు కాపాడుకుని, మీ కుటుంబాలు కాపాడుకోవడం ద్వారా మీ పశువులకు గ్రామాన్ని కాపాడుకుని, తద్వారా ప్రపంచాన్ని, సమాజాన్ని మనం కాపాడాలని, ఎవరు ఏమరపాటుగా ఉండవద్దని
మన వంతు బాధ్యతగా ఒక భారతీయ పౌరుడుగా మనందరికీ బాధ్యత ఉంది. మీ అందరికీ తెలుసు, రాజ్యాంగంలో హక్కులతో పాటు విధులు కూడా ఇచ్చారు. అవి ఎవరు పట్టించుకోము. నేరాలు వీరాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉంది. సో మన రాజ్యాంగంలో మనకి ఇచ్చిన విధుల్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన విధుల్ని మనం గౌరవించి అవి చూసుకుని వాటిని కూడా మనం అమలు చేయాలని, తద్వారా ఈ గ్రామంలో ఎటువంటి గంజాయి అనేది లేకుండా శాశ్వతంగా సమూలంగా దాన్ని నిర్మూలించి ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ. మన అమలాపురం డిఎస్పీ గారు చక్కగా వివరించారు. మరి అయితే ఇంకొక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడంతా సాంకేతిక పరిజ్ఞానం చాలా డెవలప్ అయింది. మీరు చూసినట్లయితే ఈ కొత్తగా కిట్స్, అంటే ఎవరైనా గంజాయి సేవించినట్లయితే 1 నెల రోజుల వరకు వాళ్ళకి టెస్ట్ చేస్తే ఇందులో తెలిసిపోతుంది. ముఖ్యంగా యువతకు అందరికీ చెప్తున్నాను, మీరు ఏదైనా డ్రగ్స్ సేవించినట్లయితే ఈ టెస్ట్లో పాజిటివ్ వస్తే వాళ్ళ మీద మళ్ళీ కేసులు కట్టాల్సి వస్తుందని, మీరందరినీ మళ్ళీ కేసు కట్టి జైలుకి పంపిస్తారు. అదేవిధంగా మీరందరూ కూడా కొంతమంది సోషల్ మీడియా చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లోని వాటిలో ఫేక్ అకౌంట్స్ ఉపయోగించి కాల్స్ మాట్లాడుకోవడం, లేకపోతే ఫేక్ సిమ్స్ యూజ్ చేసి కాల్స్ మాట్లాడుకోవడం, ఎవరికి తెలియదులే అనుకోవడం, ఇటువంటిది అపోహలో ఉండొచ్చు. సోషల్ మీడియా మీద కూడా పోలీసు వారు ఎప్పుడు కూడా ఒక కన్ను ఉంటూనే ఉంటుంది. దానికి స్పెషల్గా ఒక వింగ్ ఉంది. ఎవరు ఏం చేస్తున్నారని అన్నీ వాచ్ చేస్తూ ఉంటాం. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది కూడా మేము ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటాం, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. మరి సార్ చెప్పిన సూత్రాలన్నీ కూడా మనం అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా డ్రగ్స్ జోలికి వెళ్ళాలనుకుంటే మీరందరూ కూడా గట్టిగా నో చెప్పండి. డ్రగ్స్ అంటే వద్దు. అదేవిధంగా ఎవరైనా ఆఫర్ చేస్తే ఒరే కొద్దిగా ట్రై చేయి బాగుంటుంది అంటే మీరు ఖచ్చితంగా గట్టిగా నో చెప్పండి. మనసులో కాదు, గట్టిగా బయటికే నో అని చెప్పండి. వద్దు అని చెప్పాలి. ఏం చెప్పాలి? గట్టిగా డ్రగ్స్, అందరూ గట్టిగా డ్రగ్స్, గంజాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశువులంక గ్రామ పెద్దలకి, అలాగే పశువులంక గ్రామ ప్రజలందరికీ, విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏది వాస్తవం? దేశంలో వైద్య విద్య విస్తరణ, వైద్య కళాశాలల పెంపు ఒకవైపు, మరోవైపు కాక్రోచ్ ఉద్యమం పేరుతో ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, దేశంపై కుట్రలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలు మరోవైపు. ఈ అంశాలపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న వాస్తవాలేంటి? పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి ప్రధానంగా వైద్య విద్యలో, మెడికల్ కళాశాలకు సంబంధించిన విషయంలో వాస్తవాలను ఈరోజు మేము ముందు ఉంచుతాను. 2014 ముందు దాదాపు దేశంలో 50 నుంచి 55 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని నేరుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే, అటల్ బిహారీ వాజ్పేయి గారు కొంత సమయాన్ని తీసేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ వరకు పరిపాలించారు. దీనికి సంబంధించిన విషయంలో 2014 తర్వాత వచ్చినటువంటి ఈ దేశంలో మెడికల్ కళాశాల సీట్లు, లేకపోతే కాలేజీలు, లేదా విద్యార్థుల లబ్ధి, లేదా ప్రపంచానికి వైద్య విద్యను అందించిన తీరును మీకు ఉదాహరణలతో సహా ఈరోజు ముందుంచుతాను. 2014 వరకు యూపీఏ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజుకి దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 50,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం దేశంలో కాలేజీలు ప్రైవేటు ప్రభుత్వం కలిపితే 381 కాలేజీలు ఉన్నాయి. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో స్పష్టంగా ఈ దేశంలో ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమందికి మనం వైద్యం అందించగలుగుతున్నాము, ఎంత నాణ్యమైన వైద్యం అందిస్తున్నాము, ఎంత మనం యొక్క వైద్యంలో వెనకబడిన విషయాన్ని గుర్తించినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 2026కు 12 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి
823 కాలేజీలు ఈ దేశంలో కొత్తవి తీసుకురావడం జరిగింది. అంటే పాతవి కలిపి, అంటే దాదాపుగా 113% కాలేజీలు ఈ దేశంలో పెరిగాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 అధికారం కోల్పోయినప్పటికి 381 కాలేజీ ఉంటే బీజేపీ అదనంగా 436 కొత్త కాలేజీని ఈ దేశంలో తీసుకొచ్చింది. సీట్ల పరంగా చూస్తే 2014కు 50,078 సీట్లు మాత్రమే సంవత్సరానికి మెడికల్ సీట్లు కొత్తవి వస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 1,36,939 మంది విద్యార్థులకు నూతనంగా డాక్టర్లుగా అవకాశం కల్పించారు. అంటే 167% పెరుగుదల కనపడుతుంది. అంటే నేరుగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 50,078 సీట్లు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్లలో 85,591 సీట్లు అదనంగా తీసుకొచ్చింది. అంటే పెరుగుదల చూస్తే మీరు ఒకసారి 167% సీట్లు పెంచారు. తెలుగు రాష్ట్రాలకు కూడా వద్దాం. దేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 100 మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రాలో కలిపితే. తెలుగు రాష్ట్రాల్లో 2014కు ముందు తెలంగాణలో ఆంధ్రాలో మనం ఒకసారి పోల్చి చూసుకుంటే తెలంగాణలో 3,950 సీట్లు ఉండేటివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు మనం కలిపితే 3,950 ఆంధ్రప్రదేశ్, 1,800 సీట్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడున్న సీట్లు. ఈ రెండు కలిపితే కాలేజీల సంఖ్య కూడా 26 ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఉండేటివి, 13 కాలేజీలు మాత్రమే తెలంగాణలో ఉండేటివి. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆ సంఖ్య పూర్తిగా మారిపోయింది. తెలంగాణలో ఈరోజు 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ప్రైవేట్ కలిపి. గతంలో ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే సీట్లు తీసుకుంటే 3,950 ఉంటే ఈరోజు 7,465 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో గతంలో 1,800 సీట్లు ఉంటే ఈరోజు 10,250 సీట్లు ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలు ఒక్కటే దాదాపు 17,500 పైబడి సీట్లు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే దేశంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి ఒక మార్పులకు ఉదాహరణ ఇది. కాబట్టి ఈ దేశంలో ఈరోజు కాక్రోచ్ పేరుతో, లేకపోతే నీటి పేరుతో, లేకపోతే ఢిల్లీలో అల్లర్ల పేరుతో, లేకపోతే ఢిల్లీలో దేశాన్ని బదనాం చేసేటువంటి వ్యక్తులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ దేశంలో ఎవ్వరికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ నష్టం జరగలేదు, ఎక్కడ అన్యాయం జరగలేదు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరానికి ఈ రోజుకు 1,36,939 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. అంటే గతంలో ఒకసారి మీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఉన్నప్పుడు 50,078 మంది డాక్టర్లు మాత్రమే ఒక సంవత్సరానికి బయటకు వచ్చేటువంటి. మీరు ఒకసారి పరిశీలించండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు కాక్రోచ్ ఉద్యమం పేరుతో ఢిల్లీలో నిన్న చేసినటువంటి అల్లర్లు, లేదా నిన్న దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి తీరు, లేదా వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏందనేది ఈ దేశంలో ఈరోజు గమనించమని చెప్పి నేను కోరుతున్నా. ఇది నిజమైనటువంటి అభివృద్ధి. ఈ దేశంలో ఈ అభివృద్ధి జరగకూడదు అనేటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు కాక్రోచ్ ఉద్యమం పేరు మీద నిన్న పోలీసుల మీద దాడి చేయడం, లేదా కొంతమంది అనామకులను తీసుకొచ్చి ఉద్యమం ముందర పెట్టడం, కొంతమంది కావాలని రాజకీయ కారణాలతోటి ఉద్యమం చేయడం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. దేశ ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇది నిజమైనటువంటి అభివృద్ధి. నేను చెప్తున్నది లెక్కలు కాదు. ఈరోజు మీరు ఎవరైనా సరే ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ఎక్కడైనా సరే మనం చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. 1% కూడా దీంట్లో ఏదో రాజకీయ కారణాలతో చెప్తున్నటువంటి ఒక సమాచారం కాదు. జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ. చిత్తూరు జిల్లాలోని ఓ శివాలయంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న ఘటన భక్తుల్లో ఆసక్తి రేకెస్తోంది. ఐరాల మండలం చిన్న వెంకటంపల్లి సమీపంలోని శివాలయంలో శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుండగా అది పాలుగా మారినట్లు పూజారులు, స్థానిక భక్తులు చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అయితే ఈ ఘటనపై అధికారికంగా శాస్త్రీయ లేదా ప్రభుత్వ సంస్థల నిర్ధారణ వెలువడలేదు. స్థానికంగా వైరల్ అవుతున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓం శ్రీ గురుభ్యో నమః. మృత్యుంజయేశ్వర స్వామి దేవతాభ్యో నమః. చిన్న వెంకటంపల్లి గ్రామం, కాణిపాకం టు ఐరాల మెయిన్ రోడ్. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే
దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషమేమనగా కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ధన కనక వస్తు వాహనాలు కాకుండా మన మనసులో ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు సోమవారం అంత విశేషం. మృత్యుంజయేశ్వర స్వామికి తెల్లవారుజామున 4 గంటల నుండి 11 గంటల వరకు రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం తదుపరి మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ క్షేత్రంలో ఎవరు ఈ శివుణ్ణి దర్శించుకుంటారో వాడికి సర్పదోషాలు అనేది పరిహారం అవుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్కు 16,620 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా అదే స్థాయిలో అవుట్ఫ్లోను కొనసాగిస్తున్నారు. నీటి మట్టాన్ని నియంత్రించేందుకు మొత్తం 85 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని అమరజ్యోతి భవనం ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమకారుల గుర్తింపు అంశాలపై నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢసారి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేలుపుగా ఆడపడుచుగా భావించిన మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో అమ్మవారి సన్నిధికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆషాఢసారి ఉత్సవాలు 7వ రోజు ఆలయంలో మహిళా భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో సీనా నాయక్ మహామండపం 6వ అంతస్తును సందర్శించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. సారీ సమర్పించిన మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న శేకాంబారి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రసాదం, అన్నప్రసాదం ఏర్పాట్లపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలోని పంచదార్ల కొండల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం చెలో పంచదార్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ నేత కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఉమాధర్మ లింగేశ్వర స్వామి ఆలయం పంచదార్ల కొండలను పరిరక్షించేందుకే ఈ ఉద్యమం చేపడుతున్నామని తెలిపారు. అక్రమ మైనింగ్పై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని, స్థానికులపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అక్రమ తవ్వకాల వల్ల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతానికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఎంతో మంది ఎవరైనా కాలం చేస్తే ఒక గంగానది ప్రవాహం, జీవనది ఎలాగైతే గంగానది ఉంటుందో అలాగే భావించి పంచదారుల దగ్గరికి వచ్చి పంచదారలు 5 నదులు కలుస్తున్నటువంటి ప్రాంతం ఇది. లేదు, త్రివేణి సంఘానికి ధీటైనటువంటిది. పవిత్ర జలాన్ని మనం స్నానాలు చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు పుణ్యస్నానాలు చేసుకునే ఆనవాయితీ మా ప్రాంతంలో ఎప్పుడు కూడా సనాతన నుంచి కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి ప్రక్రియ అది. అందులో భాగమే పంచదారులు అనగానే ఎప్పుడు కూడా అనావృష్టి టైంలో కూడా ఇదే చంద్రబాబు గతంలో కరువు ప్రాంతంగా 7 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్పేయి సానుభూతితో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 7 సంవత్సరాలు అనావృష్టి ఉన్నప్పుడు కూడా అన్ని నదులు ఎండిపోయాయి. గోదావరి కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. కానీ పంచదారులు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా జలపాతాలు ఎండినటువంటిది లేదు. వేలాది మంది భక్తులు కార్తీక మాసంలో కానీ శివరాత్రి టైంలో కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్నానపానాలు వేలాది మంది భక్తులు వచ్చి కూడా పుణ్యస్నానం చేస్తుంటారు. అంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం పంచదారుల. అందుకనే ఆ పంచదారులకి పేరు మీదే దారపాలు అని అంటారు దాన్ని. అలాగే భోగాపురం అని అంటారు దాన్ని. ఆ ఊరు పక్కన ఉన్నటువంటి సరిగ్రామాలు, ఆ పక్కన ఉన్నటువంటి హరిపురం అనే వాళ్ళే కదా. అప్పుడు మరి ఎందుకు అడ్డుకోలేదు? వాళ్ళే కదా. సర్వే నెంబర్ 2 22 1 2 అది పక్కన పెట్టాను. అప్పుడు ఎక్కడైనా సరే అక్రమ మైనింగ్ జరిగితే మరి వాళ్ళు అడ్డుకుని ఉండాలిగా. ఎందుకు అడ్డుకోలేదు అంటే ఏదైనా ఇన్సిడెంట్ వస్తే బురద జల్లడానికి రెడీ అయిపోవడం తప్పించి దాంట్లో అయ్యో తప్పు జరుగుతోంది, మన బాధ్యత ఉంది ప్రజాప్రతినిధిగా దీన్ని ప్రొటెక్ట్ చేద్దాం అనేది పోయి ఇది కాదు ఆ రోజు కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు జరిగింది తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడడం అనేది చాలా తప్పు అని మాట్లాడుతున్నాను. ఇది
ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఒకవేళ ఆ రోజు జరిగి ఉంటే మీరు అడ్డుకోవాలి కదా. ఇవాళ ఏదో బురద జల్లి మా మొహం మీద వేసేస్తే వైఎస్ఆర్ పార్టీ మీద ఇద్దరు సమానం అయిపోయారు అనుకోవడానికి ఏం లేదు. మీరు చూస్తే తెలుస్తుంది అది ఎలా తవ్వారంటే మనకే ఆశ్చర్యం, అంత స్పీడ్గా పట్టుపోయారు మొత్తం కొండంతా. చేస్తామండి, అఫీషియల్గానే లెటర్ ఇస్తాం కలెక్టర్ గారికి. మళ్ళీ మన నాయకులందరూ కలిసి అసలు మీరు ఇచ్చిన మైనింగ్ ఏంటి, జరిగింది ఏంటి విచారణ చేయాలి, బాధ్యుల మీద కేసులు పెట్టాలి, ఎవరైతే బాధ్యులో తేల్చాలి, దానికి సేంద్రేజ్కి సంబంధించిన జరిమానాలు ఎంత వేశారో చెప్పాలి. ఇవన్నీ కూడా అడుగుతాం, మేము రిటర్న్గా అడుగుతాం కలెక్టర్ గారు. అదేవిధంగా మైనింగ్ డైరెక్టర్ కూడా రాస్తాం. మా పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, అమర్ గారు అందరూ మళ్ళీ కూర్చుని మీటింగ్ పెట్టుకుని తప్పకుండా దీన్ని చివరి దాకా వదలకుండా పని చేస్తామని చెప్తున్నాం. కలెక్టర్ గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు తవ్వుకుపోతున్నారు అనేది కళ్ళ ముందు కనబడుతుంది. ఎన్నోసారి కలెక్టర్ గారికి చెప్తే ఇవాళ కూడా పట్టించుకోలేదంటే ఏం చెప్పాలి? నోటెడ్ అంటారంట ఆవిడ ప్రతిదానికి. నోటెడ్ అంటే ఏంటి? రాసుకున్నామన్నా తెలుసని కాదా? మా తెలుసానా? మీ నోటెడ్కి అర్థం ఏంటో చెప్పండి అమ్మా. మీరు నోటెడ్ అంటే పేపర్ మీద రాసుకుని చెత్తబుట్టలు పడేయడం కాదు కదా. మేము ఎవడో చెప్తాం, ఇంకా కలెక్టర్కో ఎస్పీకో చెప్పకపోతే ఎవడో చెప్తాం. కలెక్టర్ గారు రెస్పాండ్ అవ్వాలని అందుకే ఇందాన్ని చెప్తున్నా నేను. మీరు కానీ చర్యలు తీసుకోకపోతే ఎప్పటికీ మీరు కూడా ఈ పంచదారుల కొండ మీద జరిగిన అపచారానికి మీరు కూడా బాధ్యత వహించారు. ఇది పెద్ద అపచారం. ఇది ధర్మలింగేశ్వర స్వామికి శైవ క్షేత్రం జరిగిన అపచారంగా భావిస్తున్నాం. ధర్మశ్రీ గారు అన్ని విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు కన్నబాబు గారి నేతృత్వంలో చలో పంచదారుల కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం, వేలాది మంది పార్టీ కార్యకర్తలతో పాటు శ్రీ ధర్మలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టని, ఆ పవిత్రతను, ఎన్నో శతాబ్దాలుగా ఉన్నటువంటి ఆ ఆలయం తాలూకా విశిష్టతను కాపాడేటువంటి దానికి ముందుకొచ్చినటువంటి అనేక మంది ప్రజానీకంతో పాటు మీరంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇప్పటి వరకు పెద్దలు ధర్మశ్రీ గారి నేతృత్వంలో పోరాటం గడిచినటువంటి కొన్ని మాసాలుగా జరుగుతూ ఉంది. మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా చూపించేటువంటి అవకాశం కూడా మీ అందరికీ దొరికింది. మైనింగ్ పంచదారుల కొండ మీద జరుగుతున్నటువంటి మైనింగ్కి సంబంధించి దాదాపు 6 మాసాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ పురాతనమైనటువంటి ఆలయం ఉంది, ఎన్నో శతాబ్దాల నుంచి ఆ పవిత్రత అనేటువంటిది ఆ ఆలయానికి ఉంది. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఏదొచ్చినా పంచదారులు ఏ రోజు ఆగలేదు. చివరికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఈ పంచదారుల ద్వారా వచ్చేటువంటి ఈ పవిత్రమైనటువంటి జలాలు తాలూకా ఆరిజిన్ ఏంటనేటువంటిది వారికి కూడా తెలియదు. అంత పవిత్రమైనటువంటి ప్రాంతం. అటువంటి ఆ పవిత్రమైనటువంటి జలాల్లోంచి ఈరోజు బురద నీరు వచ్చేటువంటి స్థాయికి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు, ఇక్కడ ఆగాల్సినటువంటి మైనింగ్ ఆగదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇష్యూని గడిచినటువంటి కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. 2 రోజుల పాటు రిలే నిరాదీక్షలు చేశాం. ఈరోజు చలో పంచదారుల కార్యక్రమానికి ఈరోజు పిలుపునిచ్చాం. ప్రభుత్వం నిన్న మొన్న టెంపరీగా మైనింగ్ ఆపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. మొన్ననే రిలే నిరాదీక్షలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించాం. టెంపరీ స్టాపేజ్ దానికి ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పవిత్రమైనటువంటి పంచదారుల కొండ దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి ఈ కొండ, ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా నో మైనింగ్ జోన్గా ప్రకటించి జీవో విడుదల చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే హిందూ ధర్మ పరిరక్షకులు, ఈ ప్రాంత ప్రజల తాలూకు డిమాండ్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నిన్న డిఆర్సీ జరిగింది. డిఆర్సీ జరిగితే డిఆర్సీలో సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి కూర్చొని
ఇది నో మైనింగ్ జోన్గా ఆలోచన చేస్తున్నాం, దీని మీద ప్రకటన చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. మీరు ఆలోచనలు చేయడాలు, ప్రకటనలు చేయడాలు, మీ నోట్లోంచి వచ్చేటువంటి ఏ మాట కూడా ఏ రోజు నిజం కాదు. మీ నాయకుడి దగ్గర నుంచి, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజాప్రతినిధుల వరకు మీరు ఏ మాట చెప్పినా ఆ మాట మీద నిలబడడం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సిందే. అంతవరకు ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కొండకి అండగా నిలబడుతుంది. ఇక్కడి నుంచి తట్ట మట్టి కూడా పోనివ్వు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని అంతటికి కారకులు ఎవరు? సీఎం రమేష్. ఆయన సొంత పిఏని బినామీగా పెట్టి విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తిని తన సొంత ఊరైనటువంటి ఎర్రగుంటల నుంచి తీసుకొని వచ్చి ఆయన పేరు మీద 2.5 హెక్టార్లు లీజ్ ఇప్పించి 60 రోజుల్లో 60 అడుగులు తవ్వేశాడు. తవ్వేసి ఈరోజు నిన్న అనకాపల్లి వస్తే దాని మీద స్పందించడు, మాట్లాడరు, ప్రభుత్వం మాట్లాడదు. ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఈ ఊరికి సంబంధం లేదు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధం లేదు. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి ఓ జాతీయ పార్టీ నుంచి సీటు తెచ్చుకున్నాడు. ఆ రోజే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హెచ్చరించాం, అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరాం. ఈ ప్రాంతం సరిహద్దులు తెలియవు, నియోజకవర్గ సరిహద్దులు తెలియవు, అప్రమత్తంగా ఉండండి, మన ప్రాంతంలో వనరులను దోచుకోవడానికి వస్తున్నారు అనేటువంటి మాట చెప్పినప్పటికీ సరే ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి వారికి అవకాశం ఇచ్చారు, ఓట్లు వేశారు, ఎంపీ అయ్యారు. ఈరోజు ఈ ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, కొన్ని 100 లారీలు తిరుగుతున్నాయి. 10 లారీలకి ఒకటే నెంబర్ ఉంటుంది, ఒకే మైనింగ్ బిల్లుతో 100 లారీలు తిరుగుతుంటాయి. నీకింత 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 అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పంచుకుంటారు. చివరికి రేపు 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎవరు సొంతూరుకు వాళ్ళు పోతారు. సీఎం రమేష్ పూర్తి పేరు కూడా తెలియదు ఎవరికి. సీఎం రమేష్ అట అని. సీఎం రమేష్ అంటే ఒక కరప్ట్ మ్యాన్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఒక క్యాపిటలిస్ట్ మ్యాన్, ఒక కార్పొరేట్ మ్యాన్, ఒక కమిషన్ ఏజెంట్, ఆయన ఒక లాబీయిస్ట్. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి దానికి అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని దోచి తినేటువంటి కార్యక్రమం, అత్యంత పవిత్రమైనటువంటి ఆ ధర్మలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు ఆ శివుడు, ఆ పరమశివుడు తాలూకా ఆశీస్సులు పోరాటం చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఈ నాయకులకి, ప్రజలకి అందరికీ ఉన్నాయి. తప్పకుండా పోరాటం చేస్తాం. వీరు చేసేటువంటి అవినీతి కార్యక్రమాల్ని, వీరి అహంకారాన్ని రేపు ఆ పరమశివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భయాన్ని చేతకాంతనంగా చూస్తే ఈ ప్రాంతంలో ప్రజల్ని భయపెడతాం. ఇందాక సోదరులు చెప్తా ఉన్నారు, సీసీ కెమెరాలు పెట్టారు, ఎవరన్నా వస్తే ఈ సంగతి తేల్చేస్తామని చెప్పి భయాన్ని. హరహర మహాదేవ శంభో శంకర అనేటువంటి ఒక్క నినాదం చాలు మిమ్మల్ని మట్టి కరిపించడానికి, మీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మీ జీవో నో మైనింగ్ జోన్గా విడుదల చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. అంతవరకు ఈ ప్రజల పక్షాన, పక్షాన అందరినీ కూడా కోరుతా ఉన్నాం. సనాతని స్టార్స్ ఏమైపోయారు? తిరుపతి లడ్డూ గురించి మాట్లాడి ఒక తప్పుడు ప్రచారం చేసినటువంటి వ్యక్తులు, గుడిమెట్లు కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఏమైపోయారని అడుగుతాం. నోరు తెరవాలి, మాట్లాడాలి, దీన్ని స్పందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆఖరిగా నో మైనింగ్ జోన్గా ప్రకటించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఎక్కువ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వులు, అటవీ ప్రాంతాలు, సహజ ప్రకృతి వనరులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
కేంద్ర నిధుల సద్వినియోగంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో ఎకో టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో నిర్వహించనున్న రైతు సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధర్మారం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు ధర్మపురం నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు ఆత్మీయ స్వాగతం అందజేశారు. రైతు సదస్సు నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆషాఢ బోనాలోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహించిన బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించిన మంత్రి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. భక్తులు సహనంతో సహకరించి అమ్మవారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోందని వెల్లడించారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. చారిత్రాత్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మహిమ కలిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తుల సందడిలో ఈ లోక కళ్యాణం కోసము ఈరోజు ఎల్లమ్మ కళ్యాణం అయింది. ఆ అమ్మవారిని సందర్భంగా ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం. సమృద్ధి వర్షాలు పడి ఒకవైపు ప్రకృతి రీత్యా ఎలినోనో విపత్తు వస్తుంది అనే సందర్భంలో కూడా గతంలో అనేక విపత్తులను ఎదుర్కొన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి చరిత్రలో భాగంగా ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వచన ఉండాలని ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణం రోజు ప్రార్థిస్తూ, హైదరాబాద్ బోనాలంటేనే ఒక సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక యొక్క సంస్కృతి. ఆ సాంస్కృతికంగా జరిగే ఈ ఆచార్యాల్లో ప్రజలంతా కూడా భాగస్వాములై ప్రజలు పరస్పరంగా సహకరించుకొని వేడుక జరుపుకుంటారు. ప్రభుత్వం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ ఇబ్బంది తప్పదు. ఎందుకంటే అనుకోనంత జనం వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇటువంటి అన్నిటినీ అధిగమించి ఆ ఎల్లమ్మను మొక్కొని మీ కోరికలు తీర్చుకొని ఆ విశ్వాసానికి అనుగుణంగా లోక కళ్యాణం కోసం కూడా ఈరోజు దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం తరఫున నేను హైదరాబాద్లో బోనాల సందర్భంగా దాదాపు 33,500 బోనాలకు సంబంధించిన టెంపుల్స్కు మనం ఆర్థిక సహకారం చేస్తున్నాం. అందరూ కూడా ఆ యొక్క వరుణదేవుడు కరుణించాలని పూజలు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ తల్లి ఆశీర్వచనం తెలంగాణ మీద ఉండి తెలంగాణ 2047 విజయానికి అనుగుణంగా ఎదిగే విధంగా బలవంతమైనటువంటి ఆశీర్వచనం వేయాలని కోరుకుంటా ఉన్నా. హైదరాబాద్లోని బాల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరస్పరం పూలదండలు మార్చుకుని ఆత్మీయతను చాటుకున్నారు. ఈ ప్రత్యేక దృశ్యం అక్కడికి విచ్చేసిన భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతి, సంక్షేమం కోసం ప్రార్థన చేశారు. కాకినాడ పోర్టులో హీరో నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సందర్భంగా స్వల్ప ప్రమాదం జరిగినట్లు సమాచారం. దర్శకుడు గోపీచంద్ మల్లిని తెరకెక్కిస్తున్న బాలకృష్ణ 111వ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా కారు జారి పడిపోవడంతో ఆయన మోకారికి స్వల్ప గాయమైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. వెంటనే బాలకృష్ణను క్యారీవాన్కు తరలించి అనంతరం చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో పోస్టల్ శాఖకు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పోస్ట్ మాస్టర్ నెమలికంటి మనోజ్కు చెందిన ఆస్తులను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2022లో సుమారు 1.46 కోట్ల మొత్తానికి సంబంధించి 2024 నుంచి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎంఆర్ఓ, పోలీసులు, పోస్టల్ శాఖ అధికారుల సమక్షంలో గొల్లపూడి ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన పేరుపై నమోదైన ఇళ్లను నేడు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2022లో కాదు సార్, ఎక్కడ పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు సార్ అతను? 2022లో పోస్ట్ మాస్టర్ కృష్ణలంకర్. ఓకే, అతను ఒక ఫ్రాడ్ చేశాడు. 130 crores ఫ్రాడ్ చేశాడు. ఎలా సార్? ఎలా అంటే ఖాతాదారుల సొమ్ము ఓకే ఓకే. దానిలో భాగంగా మేము ఆర్ఆర్ యాక్ట్ అని 2023 నుంచి ప్రాసెస్ చేస్తున్నాం. అంటే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ ఫ్రాడ్ చేస్తుంటే పోస్ట్ మాస్టర్ మేనేజర్ గారికి తెలుస్తుంది కదా? పోస్ట్ మాస్టర్ అంటే అప్పుడు జరిగిన ఓకే, అప్పుడు ఏం జరిగింది అనేది ఓకే. మన ప్రాసెస్ గవర్నమెంట్ ప్రకారం మనం ఉన్నది ప్రాసెస్ నేను వచ్చిన తర్వాత ప్రాసెస్ చేస్తాం. ఇవి 2024లో ఇతను తొలగించారండి. ఎప్పుడు తొలగించారండి? 9 months బ్యాక్. ఓకే ఓకే.
ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు ఇది ఇప్పుడు కలెక్టర్ గారు చూసుకుంటారు. ఓకే కలెక్టర్ గారు ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే సీజ్ చేయడం జరిగిందంటే హైకోర్టు ఉత్తర్వులు కలెక్టర్ గారు ఓకే ఎక్కడెక్కడ సార్ ఎక్కడెక్కడ జబ్ చేశారు సార్ అతని ఆస్తులు? ఒకటేమో రామవరం పర్ల అపార్ట్మెంట్స్, ఓకే తర్వాత ఇదొకటి ఓకే. రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ సమస్యలు సహజమేనని వాటిని ప్రభుత్వం దశలవారీగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని మంత్రి అనగాని అన్నారు. ఇటీవల డాక్యుమెంట్ రైటర్లు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి ఇప్పటికే స్పందించారని, ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారని తెలిపారు. పుకార్లను నమోద్దని సీఎం ప్రజలకు సూచించారని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని ఈ వ్యాఖ్యలు చేశారు. జీవిత పయనంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినా కూడా అప్పుడు కొంచెం అనిశ్చితి అనేది ప్రతి రంగంలో కూడా ఉంటుంది. ఇప్పుడు చేంజ్ మేనేజ్మెంట్ అప్పుడు ఎవరికన్నా కూడా ఇబ్బంది పడుతుంది. మనం ఫ్లైఓవర్ కడతా ఉంటే కట్టే క్రమంలో చాలా ఇబ్బంది. మనం రోడ్డు దాటి వెళ్ళాలన్నా లేదా మోటార్ సైకిల్ వెళ్ళాలన్నా కూడా గుంటలమయంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత మన జీవిత పయనం చాలా బాగుంటుంది. అట్లాంటి మార్పులు జీవితంలో ఎన్నో సమస్యలు సరళీకృతం చేసుకుంటూ మనం ఈ 2 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాం. 22A మీరు చూసుకోండి, దాని మీద కూడా నేను సాయంత్రం కూడా నేను ప్రెస్ రిలీజ్ చేస్తే ఎలా సరళీకృతం చేస్తూ ఉన్నాం, ఎలా మంచి చేయాలనేది. అలాగే గతంలో ఉన్నటువంటి తొందరపాటు సర్వే అవ్వచ్చు, దాన్ని మేము ఎంత బ్రహ్మాండంగా పగడబందీగా చేస్తూ ఉన్నాం. అలాగే ఏ అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాలనుకున్నారు, ఇది ఎప్పటి నుంచో కూడా ఇక్కడ కాదు, దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి, విదేశాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరు పొట్ట కొట్టే విధంగా ఉండదు. ప్లస్ ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఇది ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదో, ఫ్రాడ్ ఉండకూడదో, అలాంటి అన్నిటికి కూడా అంటే ప్రాపర్గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇలా అయితే మనకు పాస్పోర్ట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి పాస్పోర్ట్ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరు ఉద్యోగం ఏమి పోలేదే, వాళ్ళ ప్రొఫెషన్ నడుస్తూ ఉంది కదా. బట్ స్లాట్ అయిన తర్వాత వాళ్ళు గైడెన్స్ వాళ్ళకి తీసుకుంటారు. ఈ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసిన తర్వాత సంతకం పెట్టేది అక్కడ ఎవరు, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరే. ఇక్కడ కూడా రిజిస్టారే పెడతాడు, ఎక్కడ ప్రైవేటీకరణ కాదు. కేవలం ప్రాసెస్ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేసి, ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుతూ ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడుతూ ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడుతూ ఉన్నాం. ఏదైతే ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఒక్క సెంట్ కాదు, ఒక్క ముక్క కూడా పోయే విధంగా ఉండకుండా డిజిటల్ లాకింగ్ పెడతాం. అతనే ఓపెన్ చేసుకోవచ్చు, అతనే క్లోజ్ చేసుకోవచ్చు. అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇదొక భాగం. ఎవరికి అన్యాయం చేసే ఇది మా ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడు సరళీకృతం అయ్యి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ దీన్ని ఎన్హాన్స్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళు కూడా ఎన్హాన్స్ అవ్వాలా. ఇవాళ మనం చూస్తాను, గతంలో టైప్ రైటర్ మీద నడిపించేవాళ్ళు, దాంట్లో కంప్యూటర్లు వచ్చినాయి. ఇవాళ క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతాను, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి వచ్చింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఎన్హాన్స్ చేసుకుని వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం పోదు. రైటర్స్కి ఉపాధి కోల్పోయే విధంగా అసలు ఇప్పుడు రాజకీయంగా మాట్లాడే అర్హత ఈ గొడ్డల పార్టీకి అసలు లేదు. ఎందుకంటే మీరు చూస్తే నేను మీకు సాయంత్రం కూడా విత్ డాక్యుమెంటరీ కూడా చూపిస్తాను. వీళ్ళు గతంలో ఎవరో చేతకాని వాళ్ళకి ఈ టెండర్లు ఇచ్చారు. 100 కోట్లకు టెండర్ కూడా అయ్యింది. టెండర్ అయిన తర్వాత కూడా ఎక్కడైతే జన మనకి వచ్చి చేసుకునే కామన్ మ్యాన్ వచ్చి చేసుకునే విధంగా కాకుండా విశాఖపట్నం నుంచి ఎంతో దూరంగా ఐటీ హిల్ నెంబర్ 1 మీద ఈ యొక్క రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టారు. వాళ్ళకి కావాల్సిన మనుషులకి వాళ్ళు టెండర్ ఇచ్చారు. మేము అట్లా ఉండదు, చాలా పారదర్శకంగా జిల్లాకి ఒకటి పైలట్ బేసిస్ కింద, అది కూడా కేవలం ఒకటి 294 మొత్తం కూడా మేము చేయట్లేదు. ఒక్కటి జిల్లా కంటే 26 ప్రస్తుతానికి, అది కూడా కామన్ మ్యాన్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ ఎలా ఇబ్బంది లేకుండా, అలాగే వీళ్ళ ప్రొఫెషనల్ కూడా ఇబ్బంది ఏమి రాదు. వీళ్ళ గైడెన్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మీరు చూస్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కామన్ మ్యాన్ చాలామంది ఇబ్బంది పడతాను. ఫెసిలిటీస్ లేవు, ఇబ్బందులు ఉన్నాయి, రెంటెడ్ దీంట్లో ఉన్నాయి, రెంట్లు కట్టట్లేదు, నుంచుంటానికి ప్లేస్ లేదు, కూర్చోడానికి బెంచీల్లో కొన్ని ఇబ్బందులు మీరే రాస్తూ ఉన్నారు, మీరే చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అవకాశం కల్పించాలండి. నేను నిన్న కూడా చెప్పాను, రాజమండ్రి దగ్గర ఒక మహిళా సబ్ రిజిస్ట్రార్ బ్రహ్మాండంగా వాతావరణం క్రియేట్ చేసింది. ఒక లైబ్రరీ పెట్టారు, ఒక క్యారమ్ బోర్డు ఇది పెట్టారు. అంటే వచ్చిన వాళ్ళు కూర్చొని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఆవిడ పెట్టారు. అవి నేను ఫోన్ చేసి అభినందించారు, పేపర్లో వస్తే. సో అట్లాంటి మంచి వాతావరణం క్రియేట్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఆ స్లాట్ ఉన్నటువంటి సమయంలో ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా పారదర్శకంగా
నాట్ ఇవాళ సింగిల్ మిస్టేక్ జరగకుండా చేయాలని తప్పంతోనే ఈ పని చేస్తాను. థ్యాంక్ యూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాజకీయ ఉనికిని చాటుకునేందుకే నిరాధార ఆరోపణ చేస్తున్నారని విమర్శించిన మంత్రి ఎల్నినో ప్రభావం వంటి ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అదనపు నిధులు తీసుకురావాలని బీజేపీ నాయకత్వం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలపై అసెంబ్లీలో అన్ని పార్టీలకు అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుందని, ముందస్తు రాజకీయ ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. అలాగే పేదల గృహ నిర్మాణం, తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధుల అంశాలపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్లినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇందిరమ్మ ఇల్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇంత అప్రజాస్వామికంగా నేను అనుకున్నా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక న్యాయవాదిగా నిన్నటి జరిగినటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటులో విద్యార్థులు దెబ్బలు తింటూ కూడా సత్యాగ్రహంగా దాడి చేయండి, కొట్టండి అని చెప్తున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావం ప్రకటించి గొప్పవాడైతాడు అనుకున్నాం. కానీ తన ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తా ఉండు. ఎక్కడ చట్టసభలో సభ్యత్వం లేక పాపం అతను భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను లెక్కబెట్టని పరిస్థితుల్లో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉండే. ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నీకు చేతనైతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి నేను ఇబ్బందుల్లో కాపాడి కేంద్రం నుంచి జాతీయ విపత్తు కింద నిధులు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.